హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అక్షయ తృతీయ పర్వదినం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసంలో ఏప్రిల్ 30వ తేదీ బుధవారం రోజు మనకి అక్షయ తృతీయ పర్వదినము వస్తుందండి. మనకి క్షయము అంటే క్షయము కానిది, ఎప్పటికీ మనతోటే నిలిచి ఉండేది అని. ఈరోజు మనం చేసేటటువంటి ఏ చిన్న పూజ కార్యక్రమాలు ఏవైనా కూడా అక్షయంగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి అని, అంత పుణ్యం లభిస్తుందని. అయితే చాలామంది అక్షయ తృతీయ అనగానే బంగారమే కొనాలి అనుకుంటారు, బంగారం కొనుక్కోవడం అనేదే ముఖ్యం అనుకుంటారు. కానీ ఈ రోజుకి ఎన్ని విశిష్టతలు ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాము. వైశాఖ శుద్ధ తదినే మనము అక్షయ తృతీయ పర్వదినముగా జరుపుకుంటాము. ఈరోజు ఎన్ని విశిష్టతలు అంటే చెప్పుకుంటూ పోతే మనకి ఆగను కూడా ఆగదండి, అన్ని విశిష్టతలు ఉన్నాయి. అసలు భూలోకంలోని బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తది నాడు ఆవిర్భవించింది. మనము బంగారాన్ని హిరణ్మయి అనే పేరు కూడా ఉంది. బంగారము అని అంటే ఎందుకంటే బంగారం అనేది సాధారణ లోహం కాదు. పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణిస్తారు. ఈ రోజునే పరశురాముడు జన్మించిన రోజుగా, ఇంకా భగీరథుడు తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు మెచ్చి జటాజూటం నుంచి గంగమ్మ తల్లిని భూమికి పంపించిన రోజు కూడా ఈరోజే. శ్రీరాముడు జన్మించినటువంటి త్రేతాయుగం మొదలైనది కూడా ఈరోజే. పంచమ వేదమైనటువంటి మహాభారతం వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయడం మొదలుపెట్టిన పర్వదినం కూడా ఈరోజే. పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్న సమయంలో సూర్యభగవానుడు పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చింది కూడా ఈరోజే. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు కూడా సంరక్షకునిగా నియమించబడిన దినం కూడా ఈరోజే. శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని చెప్పిన దినం కూడా ఈరోజే. పార్వతీదేవి అన్నపూర్ణాదేవి అంటే పార్వతీ అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారాన్ని స్వీకరించింది కూడా ఈరోజే. ద్రౌపదీదేవి వస్త్రాపహరణం చేస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు దుశ్శాసనుడి బారి నుంచి కాపాడిన రోజు. అంటే అక్షయం లేకుండా చీరల్ని ఎన్ని చీరలు వస్తూనే ఉంటాయి అన్నీ తెలుసు కదండి, అటువంటి అక్షయం లేని చీరల్ని ఇచ్చింది కూడా ఈరోజే. ఈ రోజునే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా చెబుతారు. ఒడిశా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం కూడా ఈరోజే ప్రారంభించే రోజు. బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈరోజే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనము మరియు చందనోత్సవం ప్రారంభం రోజు కూడా ఈరోజే. అసలు చూశారు కదా ఫ్రెండ్స్, చెప్పుకుంటూ పోతే ఒక్క విశిష్టత కాదండి. అక్షయ తృతీయ రోజు ఒక్క విశేషం కాదు, ఇన్ని విశిష్టతలు ఇన్న తర్వాత మనకి అక్షయ తృతీయ పర్వదినం గురించి తెలిసింది కదండి. బంగారం కొనటం ఒక్కటే కాదు, ఇంకా బంగారం లాంటి మనసుతో బంగారం దానం చేయాలి అని చెబుతారు. ఇంత విశేషమైన ఈరోజు మనం చేసే ఎటువంటి చిన్న పని అయినా సరే అది మనకి అక్షయం అవుతుంది, పుణ్యకార్యం అన్నమాట. ఈరోజు చేసే దానాలు కూడా అందుకే కుదిరితే గనక పేదవాళ్ళకి ఏమన్నా సహాయం చేసినా, అందులో ఇది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంకి సంబంధించి ఏవి దానం చేసినా మంచిదండి. ఇంత విశేషమైన ఈరోజు ఏ రోజు వచ్చింది, తిథి సమయము మరియు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి, అక్షయ పాత్ర లేకుండా సులువుగా పూజ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. విశేషమైన రోజు లక్ష్మీ కుబేరులను పూజించి ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.